పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. హలో అన్నా, ఏం చేస్తున్నారమ్మా? నేను రూమ్కి వచ్చానన్నా. వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి కూర్చున్నారు. వెళ్ళారంటే మీకు 2 వీడియోలు పెట్టాం. చూస్తున్నాను అన్న, అదే మార్కెట్లోకి వదిలాం. అదే చూస్తున్నాను ఇప్పుడు. చూస్తున్నాను అది బొంతరామోహన్ బెల్లం చూసినాక ఏం పీకుతారో చూడాలా. ముందు నువ్వు చూడటం కాకుండా ఈ 2 ముందు విజయలక్ష్మి గాను దాని పేరేంటి సునీత ముందలకు పెట్టు. ఎందుకంటే అట్లాంటివి వాళ్ళకి దొరకవు. మైండ్ పోవాలి చూసుకొని వీడియోలు ముందు వాళ్ళు ఇద్దరికి పెట్టేసి తర్వాత నువ్వు చూసుకో. నా ఫోన్ నుంచి పెట్టమంటారా? పెట్టామా, ఏముంది. ఇది కాదమ్మా, నాకు తెలిసింది విషయం మీకు తెలియపరుస్తున్నాను. ఇదే తప్పయింది. ఇందాకనే మీడియాలోకి వదిలాం, రచ్చ అవుతుంది మీడియా. వాళ్ళందరూ బయటికి పోయి ఎందుకు వచ్చినా తెలిసినా ఎప్పుడు ఏం జరుగుద్దో సీఎం అడిగాం, రిక్వెస్ట్ చేసి వీడియోలో తెల్లారేళ్ళకి చక్కర్లు కొట్టిపడుద్ది హైదరాబాద్ మొత్తం. సోషల్ మీడియా ఎక్కడ చూసి కనపడుద్ది. ఇక వాళ్ళు బయటకు కొరకపోలా, ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి టచ్ అయింది. టచ్ అయితే ఇమ్మీడియట్ గా బయటికి రమ్మన్నారు. అసలు ఆ వీడియోలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎంత క్లారిటీగా చెప్పామంటే. ఒక్క వీడియో ఫుల్ గా విన్నా, రెండో వీడియో ఓపెన్ చేద్దాం అనేది. అసలు రెండో వీడియో మీ ఆంటీ చెప్పిన వీడియో అయితే మరీ దారుణంగా ఉంటది. ఇంకా ముందు ఇద్దరు విజయ్కి వాళ్ళిద్దరికి పెట్టు. ఈ రేతి నిద్ర లేకుండా పోతుంది దరిద్రం. ఎందుకు దీనికి పెడితే వీళ్ళిద్దరు కలిసి ఆళ్ళకి పెట్టుకుంటారు. ప్రత్యక్షంగా తలలు కొట్టుకోవాలా. పొయ్యి దీని అమ్మ పులి నోట్లో చేసి తలపెట్టేమేంటిరా అని. అప్పుడేమైంది, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా రకరకాలుగా ఉంటది. ముందు వాళ్ళిద్దరికి పెట్టినాక అప్పుడు నువ్వు నిదానంగా చూడు. ఈ వీడియోలు వాళ్ళకి పెడితే ముందు సంతోషపడతారు. ఒంట్లో సునీతకి పెడితే చాలు, అందరు ఆడాలి షేర్ చేసుకుంటారు. ఆడికి పెట్టినా ఒకటే, పెట్టపోయినా ఒకటే. శిరీషకి కూడా చెప్పు, శిరీష్ కూడా పెట్టమను. ఏం లేదు అక్క, మాకు తెలిసింది, ముందు నీకే పెట్టాము. ఏంది మా ఓనర్లు ఇంత నేరాలు ఘోరాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ పక్కనే మాట్లాడండి. మామూలుగా నాకు నోరు కదా, మా మమ్మీకి ఇట్లా చెప్పి మేడంకి ఇలా చెప్పా. లాయర్ గారు ఆఫీస్ రూమ్ లో భోజనానికి వచ్చినప్పుడు కూడా నా హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పుడు బాగానే ఉందా, ఆయన చేసుకున్నాడు అన్ని నెత్తి మీద. అది అంటే నాకు నిజంగా బాధ అనిపించింది. నేను వింటానన్నా. నీకెందుకమ్మా లేనిపోయింది, కొండంత మనిషి ఉన్నాడు. నేను ఇందాక అదే చెప్తామా, కొండొచ్చి నెత్తిన బట్ట కూడా తమకన మనిషి ఉన్నాడు. నేను కూడా సేమ్ అదే డైలాగ్ చెప్తాను. అటువంటి వాడిని దగ్గర పెట్టుకొని నువ్వు ఎందుకు ఈ చిల్లర పనులు, చిల్లర మాటలు నీకు? నా ఫ్యామిలీ విషయాలు మొత్తం ఆయనకి తెలుసు. కానీ నాలక కోసినా కూడా బయటికి రానివాడు. రెడ్డి గారిని నేను అంత నమ్మాను. నా జీవితంలో నేను ఎవరికి నా సొంత విషయాలు చెప్పుకొని ఎరగను. రెడ్డి గారికే చెప్పుకుంటాను. ఎందుకంటే నాలకు పోసినా సరే ఆయన నోట్లోంచి పదం బయటికి రాదు. నువ్వెందుకమ్మా ఊరికి నోరు దించుకుంటావు? కోతి ముందు కుప్పు గంతులు వేసినట్టు ఆయన ముందు నీకెందుకు అని ఆయన పాపం వచ్చానాడు చెప్తాడు. పొద్దున కూడా చెప్పాడు. ఇప్పుడు అక్కడ అంత జరుగుతున్నా నా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. ఎందుకని? నాకు అవకాశాలు వస్తాయి. నాకు తెలివితేటలు ఉండాలంటే నేను మైండ్ పాడు చేసుకోకూడదు, జ్ఞానంతో ప్రవర్తించాలి, అవకాశాల కోసం వెతుకుతుండాలి. నిన్నటిదాకా ఈయనకి అసోసియేషన్ వాళ్ళు గొడవలు జరిగే గందరగోళంగా ఉంటూ నేను అసలు నోరు ఎప్పలేదు. అటువంటి వాళ్ళు ఇవాళ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఫామ్ అయ్యి తలా 10,000 చందాలు వేసుకొని ఇప్పుడు మీకు పెట్టిన వీడియోలు వాళ్ళు చేయించినవి. మీకు పెట్టిన వీడియోలు తలా 10,000 రూపాయలు వేసుకొని వాళ్ళు చేయించినాయి నా కోసం. ఎందుకంటే రెడ్డి గారు ఎన్ని జరిగినా సరే కదిలాడు. ఎన్నిటికి అడ్డుపడ్డారు. ప్రతి హాస్టల్లో ప్రాణం మీదకి వచ్చిన అన్ని గొడవలు వస్తే మీరు నిలబడ్డారు. అవును. మరి ఇవాళ అందరూ కదిలి వచ్చేసేసి తలా 10,000 వేసుకొని మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి వీడియోలు చేసి ఇప్పుడు బయటకు వదిలేరు.
అది గొప్పతనం అంటే. అవును. కాబట్టి ముందు ఆ వీడియో విజయకు పెట్టండి, విజయ కన్నా పెట్టండి, ఉమ్, సంతోషపడుద్ది. రేపు పొద్దున ఏదో నంది అనుకో, ఉమ్, అదేంది విజయ ఎంత అనుకున్నా మనం ఒకటే కదా, ఉమ్, ఏంది నాకు తెలిసిన విషయం నీకు ఎమ్మెల్యే చెప్పకపోతే నువ్వు ఎంత బాధపడతావు, అవును. ఆ ఉద్దేశంలో చెప్పినా కానమ్మా, వేరేం కాదు, ఉమ్, నాకు వేరే వాళ్ళు ఎవరో పెట్టారు ఉమ్, తెలుసుకొని ఉమ్. నేను నీకు తెలియపరిచానని చెప్పా అడిగితే. ఆ, నాకు అట్లా సునీత చేయమ్మా, నెంబర్ ఉంది, సునీతకి పెడతాను. చాలు ఒకళ్ళకి పెడితే పొరప వాళ్ళ ఇంట్లో అంత చక్కర్లు కొట్టేద్ది. నాన్న మీరు మాట్లాడితే నాకు టెన్షన్ తగ్గుతుంది. మీరు మాట్లాడకపోతే మాత్రం నాకు అసలు నిన్నంతా కళ్ళు తిరిగి అసలు ఏం చేస్తున్నాను, అసలు పడిపోతాను అని భయం. ఏది లేదమ్మా, నిన్న ఎందుకంటే నేను మాట్లాడటానికి కాదన్నా, నేను ఫస్ట్ సారి ఇంత గొడవ చూడను. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత అలవాటు గొడవ అయిపోద్దమ్మా, చూడలేదు. అలవాటు అయిపోద్దమ్మా. నిన్నటి నీకు మీద 3 రోజులకి అలవాటు అయిపోయిలే. నిన్నటి మీద ఇవాళ నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను. ఏముండదు నేను అన్ని చూసుకుంటాను, మీరు ఏం టెన్షన్ పడద్దు. ఓకే అన్న. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. సరే ముందు ఆమె పెట్టేసేయండి, నాకు సంతోషపడి చూసుకొని. పెడతాను. మాకు ఆర్డర్ చేయండి, చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఓకే అన్న. హలో, అన్న. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీరు నిన్న మనం డీసీపీ గారికి పోయాం కదా, అవునండి. మీరు చిన్నగా అక్కడి నుంచి బయటకు వచ్చేసేస్తే డీసీపీ గారికి వెళ్ళిపోతాం. ఆ పాపని తీసుకుందానా? వద్దు. ఓకే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు కొన్ని మాటలు నాకు చెప్పాలి. అమ్మ, మేము డీసీపీ గారి నుంచి ఫోన్ చేస్తాము, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు తెలియదు, నా పేరు నా ఫోన్ నెంబర్ వాడుకున్నారు, అంతవరకే చెప్పమను. రూమ్ లోకి ఎవరో వచ్చారు ఇవన్నీ వద్దు. నాకు చెప్పగలరా అమ్మాయికి? చెప్తానండి. అమ్మాయి తెలుగు అమ్మాయి కదా పూర్తిగా? తెలుగు అమ్మాయి కాదు. ఓకే. ఇప్పుడు అమ్మాయికి మనం ఏం చెప్పాలంటే, రూమ్ లో ఎవరో వచ్చారనేది అది మనమే కన్ఫర్మ్ చేస్తున్నట్టుంది. అర్థమైందా? కాబట్టి ఆ మాటలు చెప్పొద్దు. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు, దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలి. అది మా అమ్మాయితో మాట్లాడి అర్థమయ్యేది చెప్పి ప్రిపేర్ చేస్తే మీరు చిన్నగా బయలుదేరి రావటమే. ఇప్పుడు భోజనాలు వస్తాయాడా? అక్కడ భోజనాలకు అమ్మాయి ఉందా? అమ్మాయి పెడుతుందండి. భోజనాలకు ఇబ్బంది ఏం లేదుగా? లేదండి. లేకపోతే శిరీష్ అనమాట వద్దా? నిన్న ఫోన్ పగలు తీసుకెళ్ళలేదు. సరే, నీ వరకు నువ్వు వచ్చేసాయమ్మ కామ్గా. ఆటో బుక్ చేసి నీకు లొకేషన్ పెడతాను. నేను వచ్చిన లాయర్ ఆఫీస్ కాడికే రావాలి. ఓకే. ఈ లోపల అమ్మాయికి నాకు చెప్పు, అమ్మ నేను వెళ్తున్నాను, మేము ఫోన్ చేస్తాము. ఆమె కూడా ఉందా? సరేనమ్మా, అమ్మాయికి నాకు చెప్పండి. అమ్మ, మేము డీసీపీ కాడికి వెళ్తున్నాము, పోలీసులు అనొద్దు, డీసీపీ అను. పోతున్నామమ్మా, ఒకవేళ అక్కడి నుంచి ఫోన్ చేస్తాము, నువ్వు నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు అని చెప్పమ్మా, ఇంకేమీ చెప్పొద్దు. మేము అందరం ఉన్నాము, ఆంటీ ఉంది, అంకుల్ ఉన్నారు, నీకు అండగా ఉన్నారు, నీకేం టెన్షన్ లేదని చెప్పు. చెప్పి నాకు ఫోన్ చేయి, అమ్మాయి వాతావరణం ఎట్టుందని. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని చెప్పిందని మనం రప్చర్ అవుతాం. మనం ఏం చెప్పొద్దు, నేను డీసీపీ గారికి వెళ్తున్నాను, అంకుల్ మేము వెళ్తున్నాము, ఆ నుంచి ఫోన్ చేస్తాము, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నాకేమీ తెలియదు, ఈ 3 ముక్కలే చెప్పమ్మని చెప్పు. వాళ్ళు ఇంకేం అడిగినా తెలీదు 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 అంతే. ఒకటి ఇక్కడ లేడీస్ హాస్టల్లో మాట్లాడు అమ్మాయి తోటి. మన 16th నైట్ ఎవరో వచ్చారని ఇష్యూ జరిగింది, దాంట్లో సీసీటీవీ ఫుటేజ్. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా 1 రూపాయి కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్.